లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొలి ఏడాదిలో ఎన్నో అద్భుతాలకు వేదికైంది. అదే ఉత్సాహంతో 2025లోనూ భారీ వరాలు కురిపించేందుకు సిద్ధమవుతుంది. ముఖ్యంగా రైతులు, నిరుద్యోగులకు తొలి ఏడాది రేవంత్ ప్రభుత్వం చాలా మేలు చేసింది. ఒకవైపు రైతు రుణమాఫీ చేసిన సర్కార్ రైతు భరోసా వేసేందుకు సిద్ధమవుతోంది. అటు తొలి ఏడాదిలో 60,000 ఉద్యోగాల భర్తీ చేసిన ప్రభుత్వం ఈ ఏడాదిలోనూ కూడా జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు ఇచ్చేందుకు రెడీ అవుతోంది. అయితే ఇందుకే 2025లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేయబోయే కీలకమైన పథకాలేంటి, ఎలాంటి వరాలు కురిపించబోతున్నారు మీరే చూడండి. కొత్త ఏడాదిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారీ వరాల జల్లు కురిపించేందుకు సిద్ధమైంది. తొలి ఏడాదిలో చేసిన పనులు, ఇచ్చిన హామీల అమలు దిశగా పనిచేసిన ప్రభుత్వం 2025లో అత్యంత కీలకమైన హామీల అమలు దిశగా అడుగులు వేస్తోంది. తొలి ఏడాదిలో 60,000 ఉద్యోగాలివ్వటం, రైతు రుణమాఫీ చేయటం వంటి భారీ చర్యలతో ఆకట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది జనవరి నుంచే కీలకమైన కార్యక్రమాలు అమలు చేసేందుకు రంగం రెడీ చేసింది. అందులో అత్యంత కీలకమైంది రేషన్ కార్డుల జారీ. గత ప్రభుత్వ హయాంలో 10 ఏళ్లలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేకపోయారు. దీంతో ఎన్నికల్లో ప్రజాగ్రహం స్పష్టంగా కనిపించింది. అందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అర్హులైన పేదలకు రేషన్ కార్డులు అందించేందుకు సిద్ధమవుతోంది. ఎవరికి రేషన్ కార్డులివ్వాలి, ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు అన్న విషయాలపై గైడ్లైన్స్ రెడీ చేసేందుకు ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఆ సబ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చేందుకు కూడా సిద్ధమైంది. నిజానికి రేషన్ కార్డులో గల్లంతైన పేర్లు, కొత్తగా జన్మించిన వారి పేర్లు, పెళ్లి చేసుకున్న వారి పేర్లు నమోదు చేసుకోవటానికి అవకాశం లేకపోవడంతో ప్రజలు సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారు. అయితే ఇటీవల ప్రజా పాలనలో భాగంగా సంక్షేమ పథకాల లబ్ధి కోసం రేషన్ కార్డుల దరఖాస్తులు కూడా స్వీకరించారు. తెలంగాణ సచివాలయంలో జనవరి 4న సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. రైతు భరోసా, భూమి లేని పేదలకు నగదు బదిలీపై ప్రధానంగా చర్చిస్తారని తెలిసింది. అందులో నిర్ణయం తీసుకుంటే సంక్రాంతికి పేదలకు వైట్ రేషన్ కార్డుల విషయంలో స్పష్టత రావడంతో పాటే ఇవ్వటం కూడా మొదలవబోతోంది. అంటే ఏళ్లకేళ్లు రేషన్ కార్డుల కోసం నిరీక్షించిన కుటుంబాలకు కొత్త ఏడాదిలో బిగ్ రిలీఫ్ అందించబోతోంది రేవంత్ ప్రభుత్వం. మొన్నటికి మొన్న అసెంబ్లీలోనూ రేషన్ కార్డుల విషయంపై తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. సంక్రాంతి తర్వాత కొత్త తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేస్తామంది ప్రభుత్వం. అయితే ఈసారి రేషన్ కార్డుల స్థానంలో స్మార్ట్ కార్డులు జారీ చేయనున్నట్లు తెలిపింది. త్వరలోనే ఆ ప్రక్రియ పూర్తి చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. సో ఎన్ని గండాలొచ్చినా రేషన్ కార్డులు ఇవ్వటం ఖాయమైపోయింది. దీన్ని ఇక వాయిదాలు వేయకూడదని ప్రభుత్వం డిసైడ్ అయింది. అందుకే అర్హులకే వైట్ కార్డులు ఇవ్వబోతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2016 నుంచి అప్లికేషన్లు తీసుకోగా 2019లో కొన్ని కార్డులు అందించి ఆ వెబ్సైట్ మూసివేసింది. దీంతో ప్రజాగ్రహం తప్పలేదు. అందుకే ఇప్పుడు రేషన్ కార్డుల విషయంపై కదలిక వేగంగా నడుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఉత్తర్వుల ప్రకారం జిల్లాల్లోని సివిల్ సప్లైస్ శాఖ కొత్త రేషన్ కార్డులు జారీకి రెడీ అవుతోంది. గత కొన్ని రోజులుగా అధికారులు అర్హుల జాబితాలను పరిశీలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన కొత్త నిబంధనల ప్రకారం అర్హుల ఎంపికను చేపట్టనుంది. గుజరాత్, ఏపీ, కేరళ, మహారాష్ట్ర, పంజాబ్ సహా మరికొన్ని రాష్ట్రాల్లో వైట్ కార్డుల కోసం ఏ విధంగా లబ్ధిదారులను ఎంపిక చేశారో వాటిని పరిశీలించి నిబంధనలు మార్చనున్నారు. ఆ ప్రకారమే కొత్త రేషన్ కార్డులొచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. రేవంత్ సర్కార్ ఇచ్చిన హామీల్లో కీలకమైంది ఇందిరమ్మ ఇండ్లు. వీటిని కూడా సంక్రాంతి పండగకు పేదలకు బహుమతి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. తాజాగా ఇందిరమ్మ ఇళ్లపై అధికారులు లబ్ధిదారులను గుర్తించేందుకు సర్వే చేపట్టారు. ఇందులో భాగంగా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా అసలైన లబ్ధిదారులను గుర్తించేందుకు ప్రభుత్వ అధికారులు ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే దరఖాస్తు చేసుకున్న వారిలో ఇప్పటి వరకు 40 లక్షల కుటుంబాల సర్వే పూర్తి చేసి మొబైల్ యాప్లో నమోదు చేశారు. త్వరలోనే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన వెబ్సైట్, టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులోకి తీసుకురానున్నారు.
జిల్లాకు ఒక ప్రాజెక్టు డైరెక్టర్ను ఇప్పటికే నియమించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోయినప్పటికీ 4 ఏళ్లలో 20 లక్షల ఇళ్లు నిర్మించి తీరుతామన్న కృత నిశ్చయంతో ప్రభుత్వం ఉంది. ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన 80 లక్షల దరఖాస్తుల పరిశీలన ఈ నెల తొలివారానికి పూర్తి చేయబోతున్నారు. లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి సంక్రాంతి నాటికి ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మొదటి విడతలో నియోజకవర్గానికి 3,500 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా గరిష్టంగా 4.50 లక్షల ఇళ్లనివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో ఇంటి నిర్మాణానికి లబ్ధిదారుకి ప్రభుత్వం 5 లక్షలిస్తుంది. మొదటి విడతలో స్థలమున్న వారికి ఇళ్లు మంజూరు చేయనున్నారు. తొలి విడతలో మంజూరు చేసే ఇందిరమ్మ ఇళ్లకు 7,740 కోట్లు వెచ్చించనున్నారు. సో అన్నీ పకడ్బందీగా సెట్ అయ్యాయి. ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కలను ఈ సంక్రాంతి నుంచే నెరవేర్చే బాధ్యతను రేవంత్ ప్రభుత్వం భుజానికెత్తుకుంది. అటు రైతు భరోసా అమలుకు ముహూర్తం ఖరారయింది. కొత్త సంవత్సరంలో సంక్రాంతి కానుకగా ఈ పథకాన్ని అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. జనవరి 4న జరగబోయే కేబినెట్ సమావేశం చాలా ప్రశ్నలకు క్లారిటీ ఇవ్వబోతోంది. రైతు భరోసా విధి విధానాలపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ రిపోర్టును ఆమోదించే అవకాశాలున్నాయి. ఈ సబ్ కమిటీ ఇప్పటికే తుది కసరత్తు పూర్తి చేసింది కూడా. వానాకాలం, యాసంగి సీజన్లలో రైతు ఎంత మేర భూమి సాగు చేస్తే అంత విస్తీర్ణానికే లెక్కగట్టి రైతు భరోసా ఇవ్వాలన్న ఆలోచనతో ఉన్నారు. అందరూ ఎదురు చూస్తున్న రైతు భరోసా, భూమి లేని పేదలకు నగదు బదిలీపై మంత్రివర్గ సమావేశంలో పూర్తి క్లారిటీ రాబోతోంది. కాంగ్రెస్ అధికారంలోకొస్తే ఎకరానికి 7,500 రూపాయలిస్తామని హామీ ఇచ్చింది. ఈ పెట్టుబడి పథకంలో వృధా లేకుండా సాగు చేసిన భూములకే రైతు భరోసా ఇవ్వబోతున్నారు. అంటే రాళ్లు, రప్పలు, కొండలు, గుట్టలు, రోడ్లు వంటి వాటికి ఖర్చేస్తారు. సాగు చేస్తున్న భూములను మాత్రమే గుర్తించేందుకు ఫీల్డ్ వెరిఫికేషన్, శాటిలైట్ సర్వేలను ఉపయోగించనున్నారు. సో నిజమైన రైతులకు బెనిఫిట్ చేసేలా సంక్రాంతి తరువాత రైతు భరోసా రాబోతుంది. రైతుల అకౌంట్లలో నిధులు జమ కానున్నాయి. మరోవైపు భూమి లేని పేదలకు 12,000 ఆర్థిక సాయం అందిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీన్ని డిసెంబర్ నెలలోనే అమలు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించినప్పటికీ అది అమలు కాలేదు. అయితే జనవరిలో మాత్రం దీన్ని ఖచ్చితంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గట్టి పట్టుదలతో కనిపిస్తోంది. ఎందుకంటే భూమి ఉన్నవారు సాగు చేసుకుంటారు, ఆదాయం వస్తుంది. కానీ భూమి లేని వారు వ్యవసాయ కూలీలుగా ఉంటున్నారు. వారికి తగినంత ఆదాయం లేకుండా పోయింది. సో వారిని కూడా ఆదుకునేందుకు కాంగ్రెస్ గతంలోనే ఆలోచన చేసింది. అందులో భాగంగానే ఏడాదికి 12,000 రూపాయలు 2 విడతలుగా అందించనున్నారు. తెలంగాణలో మొత్తం 1.16 కోట్ల కుటుంబాలు ఉన్నట్లు ఇటీవల ఇంటింటి సర్వేల్లో వెల్లడైంది. వీరిలో 70 లక్షల మంది రైతులకు భూములున్నాయి. మిగిలిన 46 లక్షల కుటుంబాలకు భూమి లేదని గుర్తించారు. అయితే వీరిలో పేదలను గుర్తించేందుకు జాతీయ ఉపాధి హామీ చట్టం, కార్మిక గుర్తింపు కార్డును ప్రాతిపదికగా తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. సో అన్నీ కుదిరితే సంక్రాంతికి నిధులు విడుదలవటం ఖాయమే. కొత్త ఏడాదిలో సమస్యలు తీర్చేలా, రిలీఫ్ తెచ్చేలా, రైతులకు కొత్త మేలు చేసేలా, అభివృద్ధి, సంక్షేమం పరుగులు తీసేలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కార్యాచరణ రెడీ చేసింది. ఇందులో భాగంగా భూభారతి వచ్చింది. భూములకు సంబంధించిన కష్టాలు ఈ ఏడాది దూరం కాబోతూ ఉన్నాయి. రబీ సీజన్ నుంచి వ్యవసాయ యంత్రీకరణ పథకం అమలు కాబోతుంది. బీసీ రిజర్వేషన్లపై క్లారిటీ తీసుకురానున్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం మరింతగా నోటిఫికేషన్లు రాబోతూ ఉన్నాయి. ఫుల్ డీటెయిల్స్ దీనికి సంబంధించి ఇప్పుడు చూద్దాం. ఆరో
BOR 2024 భూభారతి బిల్ సమస్త భూ సమస్యలకు పరిష్కారం చూపే దిశగా రూపుదిద్దుకుంది. జనవరి 1 నుంచి అమల్లోకొచ్చేసింది. ఇటు ప్రజలు, అటు మేధావుల సూచనలు, సలహాలతో రూపుదిద్దుకున్న తొలి చట్టమిది. భూమి చుట్టూ సమస్య ఏమున్నది రైతులకు, జనాలకే తెలుసు. అందుకే ఎలాంటి పరిష్కారాలు ఉంటే సమంజసమో వాటినే పొందుపరుస్తూ భూభారతి తీసుకొచ్చారు. ధరణిలాగా 1,00,000 సమస్యలను మోసుకురావడం కాదు, ఒక్క దెబ్బతో సమస్యలన్నీ సెటిల్ చేసేలా భూభారతి కాస్త లేట్గా అయినా లేటెస్ట్ గా వచ్చింది. కొత్త ఏడాదిలో రైతుల భూ సమస్యలన్నీ తీర్చబోతోంది. ప్రజలకు రిలీఫ్ ఇచ్చేలా భూభారతి ఉంది. 14 రకాల భూమి హక్కులపై మ్యుటేషన్ పవర్స్ ను మళ్లీ ఆర్డీఓకు అప్పగించారు. 2020 నవంబర్ 10 వరకు ఆన్లైన్లో వచ్చిన సుమారు 9.24 లక్షల సాదా బైనామా దరఖాస్తులకు పరిష్కారం భూభారతి చూపేందుకు రంగం సిద్ధమవుతోంది. అంతేకాదు, దేశంలో ప్రతి పౌరుడికి ఆధార్ నెంబర్ ఎలా ఉంటుందో మన రాష్ట్రంలో భూములకు భూధార్ నంబర్ ఇవ్వబోతున్నారు. 2014కు ముందు రెవెన్యూ రికార్డుల నిర్వహణ, జమాబందీ ఎలా ఉండేదో 2025 నుంచి అలాగే కొనసాగించబోతున్నారు. త్వరలోనే ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక అధికారి ఉండబోతున్నారు. సో ప్రభుత్వ భూమికి, ప్రజల భూమికి పక్కాగా లెక్క ఉండేలా చూస్తున్నారు. భూ వివాదాల గ్రీవెన్స్, అప్పీళ్ల కోసం ల్యాండ్ ట్రిబ్యునల్స్ ఏర్పాటవుతాయి. ప్రభుత్వ ఆస్తుల్ని, రికార్డుల్ని ఉద్దేశపూర్వకంగా ఎవరైనా తారుమారు చేస్తే CCLA ద్వారా రివిజన్ చేసుకునే ఆప్షన్ కూడా వచ్చేసింది. ఇక 2014కి ముందు పాస్ బుక్లు కలిగి ఉండి అనుభవదారుడిగా పొజిషన్లో ఉన్నవారు ధరణి తర్వాత రోడ్డున పడ్డారు. భూభారతిలో పట్టాదారులు, అనుభవదారులు అభద్రతా భావానికి గురికాకుండా, ఎవరి హక్కులకు భంగం కలగకుండా చూస్తారు. రెండు 2014కు ముందు సబ్ రిజిస్టర్ ఆఫీసుల దగ్గర ఉన్న ప్రభుత్వ భూముల జాబితాలోని రెవెన్యూ, ఎండోమెంట్, వక్ఫ్, భూదాన్, ఫారెస్ట్ లాంటి భూముల వివరాలను ధరణిలోని డేటాతో పోల్చి చూసి అన్యాక్రాంతమైన భూముల వివరాలను బయటకు తేబోతున్నారు. అంటే ఎక్కడ ట్యాంపర్ జరిగి ఆ భూమి ఎవరి ఖాతాలోకి వెళ్లాయో పాలకు పాలు, నీళ్లకు నీళ్లు ఈ ఏడాదిలోనే తేల్చబోతున్నారు. ఫోరెన్సిక్ ఆడిట్ జరగబోతోంది. అటు కేసీఆర్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి రాగానే వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని నిలిపివేసింది. 2018 నుంచి 2023 వరకు రైతులకు ఏ పనిముట్లను కూడా సబ్సిడీపై పంపిణీ చేయలేదు. విత్తన రాయితీలను ఎత్తివేశారు. కేవలం రైతు బంధు, రైతు బీమాకే పరిమితమైంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రబీ సీజన్ నుంచి వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని అమలు చేయాలని డిసైడ్ అయింది. కేంద్ర ప్రభుత్వ సపోర్ట్తో యాంత్రీకరణ పథకాన్ని అమలు చేయనుంది. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకంలో కేంద్ర ప్రభుత్వం 60% ఆర్థిక సహాయం చేస్తుంది. 40% రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ చెల్లిస్తే సరిపోతుంది. అందుకే 2024-25 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం 26 కోట్లు కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం 20 కోట్లు తన వాటాగా జమ చేసింది. మొత్తం 46 కోట్లతో యాంత్రీకరణ పథకం యాసంగి నుంచి పట్టాలెక్కనుంది. వ్యవసాయ అనుబంధ కార్పొరేషన్ల ద్వారా కాకుండా నేరుగా వ్యవసాయ శాఖ ద్వారా యాంత్రీకరణ పథకాన్ని అమలు చేయనున్నారు. ఇందులో రోటోవేటర్లు, పవర్ టిల్లర్లు, తైవాన్ స్ప్రేయర్లు, పసుపు ఉడకబెట్టే బాయిలర్లు, మొక్కజొన్నలు ఒలిచే మెషీన్లు, హార్వెస్టర్లు, పత్తి తీసే యంత్రాలు, గడ్డి కత్తిరించే మెషీన్లు, మామిడికాయలు కోసే నాగళ్లు లాంటి పనిముట్లను రైతులకు సబ్సిడీపై పంపిణీ చేయనున్నారు. మార్గదర్శకాలు రూపొందించి సంక్రాంతికి పథకాన్ని ప్రారంభించనున్నారు. అటు లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై ఏర్పాటైన బీసీ డెడికేటెడ్ కమిషన్కు కుల గణన లెక్కలు అందాయి. ఆ లెక్కలను పరిశీలిస్తూ తుది నివేదిక సిద్ధం చేసే పనిలో కమిషన్ నిమగ్నమైంది. తుది నివేదికను ఈ నెల 10 లోపు ప్రభుత్వానికి అందజేస్తామని కమిషన్ వర్గాలు తెలిపాయి. బీసీ రిజర్వేషన్ల పెంపుపై ప్రధానంగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలను, పంచాయతీరాజ్ యాక్ట్ 2018ను పరిగణలోకి తీసుకుని తుది రిపోర్ట్ని తయారు చేస్తున్నారు. సంక్రాంతి తర్వాత మొత్తం 3 దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టులలో ముందడుగు పడింది. ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సూత్రప్రాయంగా అనుమతొచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం లేఖ రాసింది. రుణ ఒప్పందానికి ముందే DPRలు సమర్పించాలని కేంద్రం ఆదేశించింది. త్వరలోనే DPRలు పూర్తి చేయించి కేంద్రం, ప్రపంచ బ్యాంకు అందించేందుకు మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సిద్ధమవుతోంది.
అంటే కొత్త ఏడాదిలో మూసీ పునరుజ్జీవ కార్యక్రమాలు పట్టాలెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. మూసీలో మురుగు కలవకుండా పెండింగ్ ఎస్టీపీల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయబోతున్నారు. ఆ ప్రకారం మూసీలోకి మురుగు ఆగిపోతే మిగతా పని షురూ కానుంది. మూసీ నది పరివాహక ప్రాంతాన్ని ఫేజ్ 1లో నార్సింగి నుంచి బాపుఘాట్ వరకు 21 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయనున్నారు. సో కొత్త ఏడాదిలో మూసీ కథ మార్చేయబోతోంది సర్కార్. For more videos like this, subscribe Big TV channel.